రెండవ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము మొదటి 12 వచనములు మనం మార్చి చదువుకుంటాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నీవే. నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా. మేము స్వతంత్రించుకొని వల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు, దృష్టించుము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు సహాయం చేసినందుకే వందనాలు. ఈ సమయంలో ఈ బలలో యోగ్యమైన రీతిలో మేము చేయవేయనట్లుగా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము నీలో కడుక్కొని ప్రభా యోగ్యమైన రీతిలో నీ బలలో చేయవేయడానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి. మీరందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి. రైట్. సమస్యలు అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? సమస్యలు విన్నారా? మీకు ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? ఒక అక్క చేయొచ్చింది కదా. ఎవరెవరికి సమస్యలు ఉంటాయి? ఎంతమందికి సమస్యలు ఉంటాయి? అందరికి ఉంటాయా? అందరికీ ఉంటాయి. కొన్ని రకాల సమస్యలు చెప్పండి. కొన్ని రకాల సమస్యలు ఎన్ని రకాలు? అయ్యో చాలా అంటే ఏంటి కొన్ని రకాలు చెప్పండి. పెళ్లి సమస్యలు, ఓకే. ఏమా? ఇల్లు లేదనే సమస్య. ఇంకా చెప్పండి. పిల్లలు లేరనే సమస్య. చుట్టూ, ఓకే. ఇంకా కొన్ని సమస్యలు, కొంతమంది జుట్టు రాలిపోతుందని సమస్య. ఇంకా అండి అప్పుల సమస్యలు. ఏమండి? వ్యాధులు జబ్బుల సమస్యలు. రైట్. ఇంకా చెప్పాలి. చాలా ఉన్నాయి మీకు, చెప్పండి. ఉద్యోగాలు లేవని, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంకా కుటుంబ సమస్యలు ఉంటాయా? కుటుంబ సమస్యలు, పిల్లలతో సమస్యలు, పెద్దలతో సమస్యలు, సంఘ సమస్యలు. సంఘంలో సమస్యలు ఉంటాయా?
సంఘంలో కూడా సమస్యలు ఉంటాయి, సంఘంలో ఉంటాయి. మరి మన ఊర్లో సమస్యలు ఉంటాయా? ఊర్లో కూడా సమస్యలు ఉంటాయి కదా. సమస్యలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సమస్యలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్నపిల్లలకు ఉంటాయా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి సమస్యలు ఉంటాయా? స్కూల్కి వెళ్ళడమే పెద్ద సమస్య, చదువు కూడా పెద్ద సమస్య. యవనస్తులకి వాడుకునే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా, వృద్ధులకు ఉండే సమస్యలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. అందరికీ సమస్యలు వస్తాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి అన్నమాట. డబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉండే సమస్యలు వేరుంటాయి, డబ్బులు లేని వాళ్ళకి ఉండే సమస్యలు వేరుంటాయి. సమస్యలు పలు విధాములైన సమస్యలు లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. సమస్యలు మంచివా చెడ్డవా? సమస్యలు మంచివే కదా అని అంటూ ఉంటారు. చూద్దాం, సమస్యలు మంచివా మంచివి కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి? చాలామంది సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయి కృషించిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడం చేతగాని వారు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీసివేసుకోవటం చేతగాని వారు ఏం చేస్తారంటే సింపుల్గా ఊరి పెట్టుకొని చచ్చిపోతారు. సమస్యలు వచ్చినప్పుడు చచ్చిపోవడం పరిష్కారం కాదు. విశ్వాసులకి అసలే అది పరిష్కారం కాదన్నమాట. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరేంటి చెప్తారా? మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక రాజుగారు ఉన్నారు. ఎవరైనా? యెహోషాపాతు. ఎవరైనా? యెహోషాపాతు గారు రాజుగారు. మనం అనుకుంటాం డబ్బులు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉండవు అనుకుంటాం, రాజుగారికి సమస్యలు ఉండవు అని అనుకుంటాం. ఈ రాజుగారికి కూడా సమస్యలు ఉన్నాయి. రాజుగారికి సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు వచ్చినాయి అంటే తను అధిగమించలేనంత పెద్ద సమస్య ఉంది. ఆ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మనకు సామెత ఉంటుంది కదా, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే దొయ్యి కదా. అంటే ఏంటి దాని అర్థం? ఎటు పోలేని పరిస్థితి అన్నమాట. కొంతమంది పరిగెత్తుకొని వచ్చారు, రాజుగారు అన్నారు. ఏంట్రా సార్, ఇటు నుంచి ఒక సైన్యం మీ మీదకి వస్తుంది సార్ అన్నారు. అవునా అని ఆలోచిస్తున్న లోపే ఇంకొకడు వచ్చాడు. సార్ ఆ సముద్రం ఆవల నుంచి ఇంకో సైన్యం వస్తుంది సార్ అన్నాడు. అంటే ఇటు నుంచి సమస్య, అటు నుంచి సమస్య. అది చదవండి మీరు మొదటి 2 వచనాలు చదవండి. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులుగా కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. కొంతమంది అటు నుంచి దండెత్తి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. ఇటు ఒక సైన్యం వస్తుంది, అటు ఒక సైన్యం వస్తుంది. నాకు ఈ సమయంలో బ్రదర్ యోబు గారు గుర్తొస్తున్నారు. మన యోబు గారు ఉన్నారు కదా బైబిల్లో. ఆయనకు ఒక రోజు ఒకేసారి అన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఒక్కరోజే ఒకడు వచ్చి పరిగెత్తుకుంటూ ఇచ్చాడు. సార్ ఏంట్రా అంటే గొర్రెలు వంటలు అవన్నీ తోలిపోయారు సార్, చంపేశారు సార్, అందరు చచ్చిపోయారు, అందరూ వెళ్ళిపోయారు సార్, నేను ఒక్కడే మిగిలాను సార్ అన్నాడు. ఇదే నేను ఇంకొకడు అటు నుంచి వస్తున్నాడు, ఇటు నుంచి అట్లా చివరికి ఇంకొకడు వస్తాడు. ఇంకోటి సార్ మీ పిల్లలందరూ చచ్చిపోయారు సార్. ఇట్లాంటి సమస్యలు ఒకదాని వెంట వెంటనే ఒక్కరోజు వస్తే ఏం చేస్తారు? గుడ్ డే చేస్తారు. దేవుడిని నమ్మనోడైతే
దేవుని నమ్మనోడైతే, దేవుని మీద నిరీక్షణ లేనోడైతే అన్ని సమస్యలు ఒకసారి వస్తే గుండెకి వస్తారు. మనకు వరద వస్తేనే ఒక ఇల్లు కొట్టుకుపోతేనే మనం చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయ్యా ఏం లేదయ్యా, ఇంకేం లేదయ్యా కదా. ఈ రోజు యోబు గారికి ఇన్ని సమస్యలు వచ్చినాయి. సరే, యెహోషాపాతు గారికి అట్నుంచి సమస్య వచ్చింది, ఇటు నుంచి సమస్య వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం అంటే రాజుగారికి అసలు ప్రాబ్లమ్స్ ఏముండవు అని అనుకుంటున్నారు. రాజుగారి స్థాయిలో రాజుగారికి సమస్యలు ఉంటాయి అన్నమాట. ఈరోజు నేను మీకు మన పొద్దున సహోదరుడు హరిగారు పా మీద అన్ని విషయాలు చెప్పాడు. పాగుణిందం అంటారు కదా, ప్రేమించాడు, ప్రయాసపడ్డాడు, ఇంకేం చెప్పాడు, ప్రాణం పెట్టాడు, పట్టించుకున్నాడు, ఇంకేం చెప్పాడు, పరిచారకునిగా చేశాడని ఒక 5 పాగుడింతం చెప్పాడు. నేను కూడా పీ గుడింతం చెప్తాను. నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఆయన ఏమో తెలుగులో చెప్పాడు, నేను ఇంగ్లీష్లో చెప్తాను అనమాట. నాది కూడా పీ గుడింతలే. పీ అన్నీ పీతో వస్తుంది. చదువుకునేవాడు ఎవరు ఉంటే రాసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను, ప్రాబ్లమ్స్. ఏంటిది? ప్రాబ్లమ్స్. ఫస్ట్ పీ ఏంటంటే ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి, అన్ని స్థాయిల వరకు వస్తాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి లోకంలో లేడు. దేవుడు అనుమతించిన సమస్యలు ఇవన్నీ. అయితే ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలనేదే పెద్ద ప్రాబ్లంని ఎలా అధిగమించి మనం స్థిరంగా దేవునిలో నిలిచి ఉండటం అనేది తెలుసుకోగలిగితే నిజమైన విశ్వాసిగా మనం జీవిస్తాం. సరే, యెహోషాపాతు గారు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే ఆయన ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు ఫస్ట్ ఆలోచన ఆయనకి ఏమొచ్చింది ఏంటంటే ప్రాబ్లమ్స్ రాగానే కొంచెం భయం వేసింది. మనిషి కాబట్టి భయం వేసింది. వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఏం ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. వా కదా. సమస్య రాగానే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే 2వ పి, ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సమస్య రాగానే వాడు సాయం చేస్తారా, వీడు సాయం చేస్తారా, పరిగెత్తరా. ఫస్ట్ ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రార్థన చేయాలి. అది కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. అది కూడా సంఘంగా, సమాజంగా ప్రార్థన చేయాలని ఆయన ఊళ్ళో చాటింపేశాడు. చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట పైన ఉపవాస దినం ఆచరించవలని చాటింపగా యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో జనులు వచ్చిరి. యూదా పట్టణములన్నిటిలో నుంచి జనులు వచ్చారు. చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి. చాలు, అందరూ వచ్చారు. ప్రార్థన కోవడానికి అందరూ వచ్చారు. మనకి ఇష్టం లేదు కదా, ఆదివారం ఎంతమంది వస్తారు కదా, ప్రేయర్ మీటింగ్కి ఎంతమంది వస్తారు? అందరు రాదు. కొంతమందికి ఏంటంటే ఆదివారం వెళ్ళాలా, ప్రార్థన కూడా వెళ్ళకపోయినా పర్వాలేదులే అనే ఆలోచనతో కొంతమంది ఉంటారన్నమాట కదా. ప్రార్థన కూడడానికి ఇక్కడికి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు. ఊళ్ళో అన్ని ప్రాంతాల వారు వచ్చారు. అన్ని ప్రాంతాల వారు వచ్చి ప్రార్థన కూర్చున్నారు. ఒక ప్రేయర్ హాల్ పెట్టుకున్నారు. అక్కడ కొత్త శాల ఎదుట ప్రార్థన కోసం కొత్త ప్లేస్ కట్టించారనమాట. కొత్త శాల ఎదుట కూర్చొని ముందు ఈయనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. లీడర్ గారు, నాయకుడు, రాజుగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయితే ప్రార్థనలో వారు ఏం చేశారో మనం ఒకసారి గమనిద్దాం. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశంలోని దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను
తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నియమించిన మా దేవుడవు నీవే. చాలు. ప్రార్థన ఏంటి? అసలు సమస్య ఏంటి? శత్రువులు వచ్చారు, శత్రువుల మీద విజయం కావాలి, అది సమస్య కదా. నీ ప్రాబ్లం ఏంటి? ఇల్లు లేదు. నీ ప్రాబ్లం ఏంటి? పెళ్లి కావట్లా. నీ ప్రాబ్లం ఏంటి? ఉద్యోగం రావట్లా. నీ ప్రాబ్లం ఏంటి? పిల్లలు పుట్టట్లా. ప్రార్థనలో ఏం చేయాలా? వెంటనే రాగానే ప్రభా నాకు ఇల్లు లేదు, ప్రభా నాకు ఇల్లు, ఉద్యోగం లేదు, ప్రభా ఇల్లు అని ప్రార్థన చేస్తాం. వీళ్ళు అట్లా చేయట్లా. ఈయనేం చేస్తాడంటే అసలు సమస్య గురించి మాట్లాడటంలో, ప్రార్థనలో సమస్య గురించి అసలు మాట్లాడటంలో అయినా ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రార్థనకు వచ్చంగానే వాళ్ళ దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థనలో చేయవలసింది ఏంటి? ప్రార్థనలో చేయవలసింది ఏంటంటే ఏమన్నాడంటే, మా పితరుల దేవుడువు, ఆకాశమున్న దేవుడువు, అన్ని జనులు ఏలు దేవుడువు, బాహుబలం కలిగిన వాడువు, పరాక్రమం కలిగిన వాడువు, నిన్ను ఎదురించడానికి ఆవిడకి బలం కాదు. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా, ఆయన ఎలాంటి వాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? ఆకాశముందున్న దేవుడు, అన్ని జనుల రాజ్యములు ఏలేవాడవు. అంటే ఏం చెప్తున్నాడంటే, ప్రభా వాడెవడో నా మీదకి వస్తాడు, వీడెవడో నా మీదకి వస్తాడు, వాడిని లేదు నువ్వే, వీడిని లేదు కూడా నువ్వే. అంతేకాదు బాహుబలం కలవాడవు. మీలో బాహుబలి సినిమా ఎంతమంది చూశారు? ఏందన్న సడన్గా ఉన్నట్టుండి ఈ ప్రశ్న వేసేవాటారా? బాహుబలి 1 చూసారా, 2 చూసారా, 3 చూసారా? బాహుబలి అనే సినిమాని తీశారు. 1, 2 కూడా అయిపోయినట్టుంది. ఆయన బాహుబలం అంటే చేతుల్లో బాగా బలం కలిగిన వాడని కదా. ఆయన పేరేంటి? ప్రభాస్. ప్రభాస్ అనేవాడు నిజంగా బాహుబలే. ఆయన అన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఆయనకి. ఏంటవి? సినిమా సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆయన ఎంత బలమైంది లాగినట్టు, ఎవరినో కొట్టినట్లు, ఇంకా చెత్త కొట్టినట్టు, అవన్నీ ఉంటుంటే అవన్నీ సెట్టింగ్స్, డూపు. నిజమైన బాహుబలి మన యేసు ప్రభు. అది గుర్తుంచుకోవాలి. ఆయనకు సాధ్యమైందంటూ ఏది లేదు. సినిమా యాక్టర్కి మామూలు బజార్లో వచ్చినప్పుడు ఒంటరిగా రామని చూద్దాం, కుదరతుంది అన్న దేవుడు నిజమైన బాహుబలి. దేవుడి దగ్గరికి వాడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వాడు జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఏంటంటే, వాడి దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆకాశం ఉందన్న దేవుడు ప్రభువా, అన్ని జనములను నువ్వు ఏలువాడవు నీవే ప్రభువా, నువ్వు బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించడానికి ఎవడికి బలం సరిపోదు. ఈ 2 సైన్యాలు దేవుణ్ణి ఎదిరించడానికి వచ్చారా, యెహోషాపాతు రాజుని ఎదిరించడానికి వచ్చారా? యెహోషాపాతు రాజుని ఎదిరించడానికి వచ్చారు. యెహోషాపాతు రాజు గారు ఎంత తెలివైనడో చూడు. నేనెవడిని? యెహోషాపాతు, నేనెవడిని? నిన్ను వెంబడించేవాడిని, నీ బిడ్డని, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నీకు సంబంధించిన వాడిని. వాళ్ళు నన్ను ఎదిరిస్తున్నారంటే ఎవరిని ఎదిరిస్తున్నట్లు లెక్క? నిన్ను ఎదిరించడానికి వచ్చారు. అంత దమ్ముందా వాడికి? ఏమండి, నిన్ను ఎదిరించడానికి వాడు ఎవరికి శక్తి చాలదంటే వాళ్ళకి నిన్ను ఎదిరించే శక్తి లేదు అని ఒక రకమైన ధైర్యాన్ని తను సమకూర్చుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చేస్తా ఉన్నాడు ఆయన, మా పితరులకు నువ్వేం చేసావు? అబ్రహాంకి ఏం చేశావు? ఈ దీన్ని శాశ్వతంగా నువ్వు అబ్రహాంకి ఇచ్చావు కదా, మేము అబ్రహాం సంతానం కదా, అందుకోసమే నీకు మేము మందిరం కట్టించాం. ఈ స్థలంలో చూడండి తర్వాత 8వ వచనం. 8వ వచనం. వారు అందులో
9 నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిన చాలు ఇక్కడ ఇదిగో మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నువ్వు ఆలకిస్తావని ఇక్కడ ఇల్లు కట్టి మందిరం కట్టించాం మేము. మనమేమో ప్రార్థనా మందిరానికి రా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాం. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం మంచిదే, కానీ ఈ మందిరం ఎందుకు? నీ సన్నిధి ఇక్కడ ఉంటుందని కదా. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వింటావని మేము అనుకున్నాం కదా. వీళ్ళేం చేస్తా ఉన్నారంటే మాకిచ్చిన 11వ వచనం, మేము స్వతంత్రించుకున్న వల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రతిపకారము చేయుచున్నారో దృష్టించుము. అరే నువ్వు మాకిచ్చిన స్వాస్థ్యం ఇది, వాడు దీనిలో తోలివేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు అని దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నారు. తర్వాత ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశము వీళ్ళు చేసింది ఏంటి అని అంటే 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థనలో ఇది మనకి గుర్తు రావాలి. వాళ్ళెవరో వస్తున్నారు, వీళ్ళెవరో వస్తున్నారు, సమస్య ఎంతో పెద్దది, దీన్ని అధిగమించడానికి మాకు శక్తి చాలదు, ఏం చెయ్యాలో కూడా మాకు దిక్కు తోచటంలా, నువ్వే మాకు దిక్కు అని పూర్తి నిస్సహాయతను తెలియజేయాలి. ప్రార్థన కూటానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? అక్కడ 13వ వచనం చదువు. యూదా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ. ఎవరెవరు వచ్చారండి? శిశువులు అంటే ఎవరు? పాలు తాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని శిశువులు అంటారు. పిల్లలు అంటే ఎవరు? కొంచెం పెద్ద అయిన వాళ్ళు అన్నమాట. భార్యలు వచ్చారు, భర్తలు వచ్చారు, పాలు తాగేవాళ్ళు వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు ప్రార్థన పోవడానికి. అది ఇంతమంది వచ్చి ప్రార్థన చేస్తుంటే, ప్రభా నువ్వే మాకు దిక్కు, ప్రభా నువ్వు మాకు సాయం చేయాలి అని అడుగుతుంటే దేవుడు ప్రార్థనకి సమాధానం ఇవ్వకుండా ఉండగలడా? వినకుండా ఉండగలడా? ఖచ్చితంగా ఉంటాడు. మన ప్రార్థన ఇంతగా పిల్లలతో, పెద్దలతో, భార్యలతో అందరూ వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుని హృదయం చెలించిపోయి ఏది ఏమైనప్పటికీ నేను వాళ్ళకి సమాధానం ఇవ్వాలా, వాళ్ళతో మాట్లాడాలా నేను అని ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. 15వ వచనం, ఒక్క నిమిషం. 14వ వచనంలో 2వ భాగంలో ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహాజీయేలు సమాజంలో ఉండెను. అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చదవండి ఇప్పుడు 15. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రైట్. నేను ఇప్పుడు 3వ P చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి? ప్రాబ్లమ్స్. రెండోది ఏంటి? ప్రేయర్. ప్రేయర్ లీడ్స్ టు ప్రామిస్. ప్రార్థన వాగ్దానానికి నడిపిస్తుంది. మీరు చాలామంది వాగ్దానాలు తీసుకొని ఉంటారు. చాలామంది ఏంటి? అందరు తీసుకొని ఉంటారు. ప్రార్థన చేసే తీసుకున్నారా? ప్రార్థన చేసుకొని తీసుకుంటే సంతోషం. ఈ యొక్క వాగ్దానం దేవుడిచ్చాడు. ప్రార్థనలో పెనుగులాడినప్పుడు దాని ఫలితంగా దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఏమన్నాడు? మీరందరూ ఆలకించండి, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. ప్రార్థన చేసినప్పుడు మన చేతికి మట్టి అంట. దేవుడే పని చేస్తాడు. నువ్వు పని చేస్తే నువ్వే పని చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. దేవుడు పని చేస్తే అది చాలా గొప్పగా ఉంటుంది.
దేవుడు మనకు సమాధానం ఇస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క వాగ్దానం వారికి వచ్చిందో వారికి చాలా ధైర్యం వచ్చింది. వారికి ఏమన్నాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కంగారు పడకండి, ఈ సమస్య తీర్చేది దేవుడు, మీరు కాదు. మీ సమస్యని అధిగమించేటట్లు చేయగలిగేది దేవుడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడకుడి. ఎంత భరోసా కదది. ఏమన్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించు. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ప్రామిస్ వస్తుంది. ప్రామిస్ తర్వాత దేవుడు మనకు ఒక ప్లాన్ ఇస్తాడు. తర్వాత ఏంటి, ప్లాన్. ప్రామిస్ తర్వాత దేవుడు మనకి ఏం ఇస్తాడు, ప్లాన్ ఇస్తాడు. ఏం చేయమన్నాడు, వాళ్ళని ఏం చేయమన్నాడంటే చూడండి 17 వచ్చి, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండెను. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం. చూడండి, యుద్ధం జరిగించేది దేవుడు అంటున్నాడు, కానీ మీరు మాత్రం ఏం చేయాలి, యుద్ధ సన్నద్ధులై ఉండండి. మీరు యుద్ధానికి రెడీ అయిపోవాలా. జరిగించేది అయినప్పుడు నువ్వెందుకు యుద్ధానికి పోవాలా అనే డౌట్ నీకు వస్తుంది. కానీ మన పని మనం చేయాలి, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యుద్ధానికి మీరు వారి మీదకి పోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఒక ప్లాన్ ఇచ్చాడు, మీరు ప్లాన్ ఫుల్ఫిల్ చేయండి అని అన్నాడు. ఎప్పుడైతే ప్రైజ్ చేసి ప్లాన్ వచ్చిందో, ప్రామిస్ వచ్చిందో, వాళ్ళు ప్లాన్ ఫాలో అయ్యారు. ప్లాన్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దే ప్రైజ్ గాడ్. చదవండి 19. కహాతీల సంతతి వారును కోరాహీల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దే ప్రైజ్ గాడ్. ఇంకొక పి ఏంటంటే ప్రైజ్. వాళ్ళ ప్రార్థనకి సమాధానం వచ్చిందా, వాళ్ళ సమస్య తీరిపోయిందా, వాళ్ళు గెలిచేశారా, ఇప్పటికే గెలిచారా యుద్ధం అయిపోయిందా, గెలిచేశారా, ఇంకా జరగనా? అంటే మన ప్రార్థనకి సమాధానం రాకుండానే స్తుతి కూటం పెట్టుకున్నట్లు లెక్క. పాస్ కాకుండానే థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోవటం, గేదె వెనక ముందే థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోవటం. వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారో మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను చేసిన ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవుడికి, ఆయన వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేరుంది అనే నమ్మకంతో దే ఆర్ ప్రైజింగ్ గాడ్. తర్వాత పి ఏంటంటే ప్రైజ్. వాళ్ళ స్తుతులు కూడా ఏమున్నాయంటే మీరు ఒకసారి గమనించండి 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. నాకు ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతా ఉన్నాయి. పరిశుద్ధాలంకారములు ధరించుకున్నారు, యెహోవా కృపను జ్ఞాపకం చేసుకుంటున్నారు. పరిశుద్ధత, కృప. మన స్తుతిలో కనిపించాల్సిన విషయాలు ఏంటంటే పరిశుద్ధత, కృప. పరిశుద్ధంగా ఉంటేనే దేవుని చూస్తారు. కృప మీద ఆధారపడితేనే దేవునికి మనం లోబడి ఉండగలము. ఈ రకంగా వారు స్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడు ఎన్ని పీలు చెప్పారు? 1 సమస్య, ప్రాబ్లం. పి ప్రాబ్లం దేనికి నడిపించాలా? ప్రార్థనకు నడిపించాలా. ప్రేయర్ ద్వారా ఏమొస్తుంది? ప్రామిస్ వస్తుంది. ప్రామిస్లో నుంచి దేవుడు ఏమి ఇస్తాడు? ప్లాన్ ఇస్తాడు. ప్లాన్ నుండి ఎటు పోవాలని? ప్రైజ్గా మారాలి.
ప్రైజ్ వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులయ్యి. They have seen the power of God. ఇంకొక పి ఏంటంటే పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని చూశారు వాళ్ళు. స్తుతిస్తూ ఉంటే దేవుని శక్తి బయలుపడింది. వాళ్ళు అలా స్తుతిస్తూ ఉండగా పాడుతూ స్తుతిస్తూ మొదలుపెట్టగా యెహోవా వారి మధ్య మాటుగాండ్రుని పెట్టేశారు. దాంతో వారందరూ హతులైపోయారు. ఎంతమంది ఉంటే అంతమంది చచ్చిపోయారు. దేవుని శక్తిని చూశారు, స్తుతించటం మొదలుపెట్టారు, పాడటం మొదలుపెట్టారు. పౌలు శీలలు జైల్లో పాడటం మొదలు పెడితే ఏమైంది? సంఖ్యలు విడిపోయి అన్నీ తెగిపోయినాయి అన్నమాట. పాడటం స్తుతించడం అంత చిన్నది కాదండి. దేవుని స్తుతిస్తూ ఉంటే మనం ఏం చూస్తాం? దేవుని యొక్క శక్తిని చూస్తాం. దేవుని శక్తిని చూసిన తర్వాత 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరును కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొలసము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టింది. నాకు ఒక విషయం చాలా షాకింగ్ అనిపించింది. ఏంటంటే యుద్ధానికి పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? కత్తి, కటారు, డాలు, ఏం తీసుకుపోతాం. వీడు పోతా డబ్బులు తీసిపోయారంట, బంగారం తీసిపోయారంట, నగలు తీసిపోయారంట కదా. ఎందుకో వీళ్ళంట యుద్ధం సైన్యం వస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏంటంటే, సైన్యం వస్తుంది, మనల్ని జయిస్తారు, మన ఇల్లు తగలబెడతారు, మన ఆస్తి అంతా తీసుకుపోతారు, మన ఆడవాళ్ళందరిని తీసుకుపోతారు, మగవాళ్ళందరిని చంపేస్తారు. ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు ఏం జరిగింది అంటే, పోతాయి అనుకున్నవి 10 అంతలు 100 అంతలు వచ్చి పడ్డాయి. వాళ్ళు ఒలుచుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు ఇవన్నీ ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందంట కదా. పి ఏంటంటే ప్రాపర్టీ, పి ఏంటంటే ప్రొవిజన్. ప్రాపర్టీ వచ్చి పడేసి. దేవుని స్తుతిస్తే పవర్ ఆఫ్ గాడ్ చూస్తాం. దేవుని స్తుతిస్తే పోతుంది అనుకున్నది 100 అంతలు 1000 అంతలు వచ్చి పడుతుంది ప్రాపర్టీ వచ్చేసి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 29. ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. నెమ్మది, నిమ్మళం అంటే నెమ్మది, పీస్. దేవుడు ఏమిచ్చాడంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఎంతో గందరగోళమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు వారికి ఏమిచ్చారు? ఈ సమస్య నుండి ఓవర్కమ్ చేయడానికి నెమ్మది ఇచ్చాడు, పీస్, సమాధానం ఇచ్చాడు, పీస్ ఇచ్చాడు. ఎవరికి? వాళ్ళందరికీ. రాజ్యం నెమ్మదిగా ఉందంట, అతడు కూడా నెమ్మదిగా ఉన్నాడంట. రాజ్యం అంతా ప్రశాంతంగా ఉంది, మీ ఊరంతా బాగుంటుంది, నువ్వు కూడా నెమ్మదిగా ఉంటావు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. ఓకేనా? ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. దేవుడు అన్నీ ఇచ్చాడు, నీ సమస్య తీర్చాడు, లేదనుకున్నది 10 అంతలు ఇచ్చాడు. అంతా బాగానే జరిగింది. అంతా బాగా జరుగుతుంటే
ఎట్లా ఉంటుంది నెక్స్ట్? ఏమా అంతకుముందేమో అది లేదు ఇది లేదని ఉపవాస ప్రార్థన నుండి బాగా ఏడ్చి ప్రార్థన చేశావు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పెళ్లి చేశాడు, జుట్టు కూడా మొలిచేటట్టు చేశాడు, అన్నీ బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటి? మన లైఫ్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్? చెప్పరే అమ్మా, తెలిసి కూడా చెప్పట్లేదా? తెలియ చెప్పట్లేదు. నెక్స్ట్ ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నా అంత బాగా మా ఊర్లో నా అంత ధనవంతుడు లేడను, మా పిల్లలంతా పిల్లలు లేరను, మా అంత ఆస్తి లేదను, మా పొలం పండినట్టుగా ఎవరిది పండట్లేదను. ఇంతకుముందు దీనంగా ఉన్నోడు ఇప్పుడు కాపర్ ఎగరేసుకొని ఇట్లా నడుస్తూ ఉంటారు అన్నమాట వీధిలో. నిస్సహాయత అనేది లేదు కదా. ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. దేవుడు అన్నీ ఇచ్చేటప్పుడు ఆ గర్వం రాకూడదు కదా. రాజుగారికి కూడా గర్వం వచ్చింది. చూడండి 35 వచ్చింది. ఇది అయిన తర్వాత మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాను. చూసారా ఎవరితో స్నేహం చేశాడు? మిక్కిలి దుర్మార్గంగా దేవుడికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తితో స్నేహమా? నువ్వు ఇంతకుముందు ఏమో సంఘం విశ్వాసంతో సహవాసం చేసావు, ప్రార్థన చేసేవాడితో సహవాసం చేసావు, వాక్యం చదివేవాడితో సహవాసం చేసావు. ఇప్పుడేమో దుర్మార్గంగా ప్రవర్తించేవాడితో స్నేహమా? ఇది గర్వం కాదా? గర్వం. బైబిల్ ఏం చెప్తుందంటే నాశనమునకు ముందు గర్వం నడుచును. గర్వం వచ్చిందంటే నెక్స్ట్ పడిపోవడం అవుతుంది. కాబట్టి గర్విష్ఠయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే విజయం వచ్చిందో, ఎప్పుడైతే ఆస్తి వచ్చిందో, ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే నాకు లేవనుకున్నవన్నీ వచ్చాయో, నీకు గర్వం వచ్చే అవకాశం, నోటికి పాడు అవకాశం ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. గర్వం వచ్చిందని మనోడే లేని దేవుడేమి కన్సెషన్ ఇవ్వడు. రాజుగారు యెహోషాపాతు మనోడే, ఓన్లీ ఒకసారే కదా అదేమి ఉండదు. దేవుడు నిర్దాక్షిణ్యంగా చేస్తాడు. తర్వాత ఏమైందంటే గర్వం వస్తే ఏమంటే పతనం ఉంటుంది. ఏముంటుంది? పతనం ఉంటుంది. బలహీనమైపోతారు. చూడండి ఇదేమో ప్రైడ్ పి లాస్ట్ 37 వచ్చి అప్పుడు మారేషవాడును యోదావాహు కుమారుడునగు ఎలిజేజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనుల భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. నీ పనులు భంగమైపోతాయి, నీ పనులు బ్రద్దలైపోతాయి, నీ పనులు భంగమైపోతాయి, నీ పనులు బ్రద్దలైపోతాయి. ఇది వార్నింగ్. బలలో చేయవేయబోతున్నాను. బలలో చేయవేయబోయే ప్రతి ఒక్కడికి సమస్యలు ఉన్నాయి. ఏమండి? ఈ సమస్యల్ని వచ్చినప్పుడు ఈ సమస్యల్ని ప్రభు దగ్గర తీసుకెళ్తున్నాం. నా ప్రార్థన చాలా కొరతగా ఉంది నీ జీవితంలో, నా జీవితంలో. అందుకే మన సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నాం, నీరసించిపోతా ఉన్నాం, సంఘానికి దూరంగా ఉంటున్నాం. సమస్యలు వచ్చినప్పుడు సహవాసానికి దూరంగా ఉంటున్నాం. కారణం ఏంటంటే నాకు సమస్యలు వచ్చాయి. ఉదయకాలం ఆరాధనలో చూసాం. దేవుడే సమస్య వచ్చినప్పుడు ఆయనే దిగొచ్చాడు. దేవుడు దిగొస్తాడు మన కోసం. ఎప్పుడంటే ప్రార్థనలో నీ సమస్యని దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. దేవుని గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. ఏంటవి? నువ్వు బాహుబలంగా, పరాక్రమం కలిగినవాడు, అన్ని జనులు ఏలువాడవు నీవే అని దేవుని దగ్గర మనం మొరపెడితే నీ సమస్య ప్రార్థన నడిపిస్తుందా? నీ ప్రార్థన ప్రైజ్కి నడిపిస్తుందా? వాగ్దానానికి నడిపిస్తుందా? దేవుడికి ఒక ప్రణాళిక ఇస్తున్నాడా? ఇస్తే అది స్తుతిగా మారాలి.
స్తుతిగా మారితే దేవుని శక్తిని చూస్తావు. దేవుని శక్తిని చూస్తే ప్రాపర్టీ మనకి లేనిదంతా కూడా దేవుడు ఇస్తాడు. అన్నిటికంటే మించి దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం వస్తే నెక్స్ట్ పతనమే. దేవుడు దయాదాక్షిణాలు చూడడు. దేవుడు వాక్యం నెరవేరుతుంది. ఈ విషయాలు ఆలోచించుకుంటూ ప్రభు బలలో మనం పాల్గొందాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. బలలో చేవేసే ముందు ఒక 2 నిమిషాలు. దేవుడు అందరికీ సమస్యలు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడాలని, సమస్యలకు దూరంగా పారిపోవడం కాదు, సమస్యని దేవుడి దగ్గర తీసుకురావడం చాలా ప్రాముఖ్యమైనది. నీ సమస్య ప్రార్థనగా మార్చుకుంటున్నావా? లేకపోతే సరి చేసుకో, చక్క చేసుకో. ప్రార్థన జీవితం తక్కువైపోయింది. 2 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన అవుతుంది. మోకాళ్ళ జీవితం ఎంతో అవసరం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు డెసిషన్ తీసుకో. ప్రభువా, నేను దగ్గర ప్రార్థిస్తాను. ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా, నీ గుణ లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా అని దేవుని అడుగుతావా? ప్రార్థన ద్వారా వాగ్దానం పొందుతావా? వాగ్దానంలో నుంచి నువ్వేం చేయాలో అనే ప్రణాళిక దేవుడిని అడుగుతావా? ప్రభువా, నేను ఈ విషయాన్ని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు ఒక ప్లాన్ ఏం ప్రభువా అని దేవుడు అడుగు. దేవుడిని స్తుతించడం మొదలు పెడుతున్నావా? ప్రార్థనకు సమాధానం రాకముందే వారు స్తుతించారు. నువ్వు కూడా దేవుని స్తుతించడం అలవాటు చేసుకుంటావు. స్తుతుల ద్వారా, స్తుతుల సింహాసనం మీద ఆయన కూర్చోబెడతావా? ఆలోచించండి, ఆలోచించండి. దేవుని శక్తిని చూస్తున్నావా? నువ్వు అసలుకి దేవుని శక్తి నువ్వు ఆనందించగలిగితే నువ్వు విజయం సాధిస్తావు. నీకు కావాల్సినవి దేవుడు ఇవ్వడానికి సిద్ధమే. కానీ స్తుతిస్తూ దేవుని శక్తిని చూస్తూ నువ్వు అవన్నీ పొందాలని దేవుని కోరిక. దేవుడు నీకు నెమ్మది, నిమ్మళం ఇవ్వాలనుకుంటున్నాడు. గర్వం రాకుండా కాపాడుకుంటావా? ఎన్నిసార్లు ఇప్పటికీ గర్విష్టివై దేవుని ఆశీర్వాదాలు కోల్పోయావు. ఎలా బలలో చేవేయగలుగుతున్నావు? గర్విష్టిగా ఉండి గర్వం తీసేసుకుంటావా? బ్రద్దలైపోయి ఆ జీవితం నుంచి తప్పించుకుంటావా? దేవుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభువా, నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి, చక్క చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అని దేవుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా, యెహోషాపాతు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. ప్రభువా, సహాయం చేయండి. మాకున్న సమస్యల కోసం నీ దగ్గర ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రార్థించి వాగ్దానం పొందడానికి సహాయం చేయండి. వాగ్దానం ద్వారా ప్రణాళిక కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవాన్ని స్తుతించడానికి సహాయం చేయండి. నీ శక్తిని చూడటానికి మాకు సహాయం చేయండి. ప్రభా, నాయన నువ్వు ఇచ్చే ఆ ప్రాపర్టీని, ప్రావిజన్స్ని మేము తీసుకోవడానికి సహాయం చేయండి. అంతేకాకుండా మా హృదయాల్లో శాంతి, సమాధానాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. దేవా, గర్వం లేకుండా ఉండటానికి సహాయం చేయండి. మా జీవితం విశ్వాస యాత్రలో మేము రద్దలైపోకుండా ఉండటానికి సహాయం చేసి నీ బలలో యోగ్యమైన రీతిలో చేయవేయడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.